ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకున్నటువంటి ఒక వాల్కనో ఇప్పుడు మళ్ళీ డార్మెంట్ స్టేజ్కి రావటం జరిగింది. అదే సదర్న్ ఇరాన్లో ఉన్నటువంటి తఫ్తాన్ వాల్కనో అన్నటువంటిది. సో ఇది ఏంటి అంటే మనకి యురేషియన్ ప్లేట్ అన్నటువంటిది, అరేబియన్ ప్లేట్ అన్నటువంటిది రెండు ఒక దగ్గరికి రావటం. సో అరేబియన్ ప్లేట్ అన్నటువంటిది యురేషియన్ ప్లేట్ కిందికి సబ్డక్ట్ అవ్వటం వల్ల ఏర్పడినటువంటి వాల్కనో ఈ యొక్క తఫ్తాన్ వాల్కనో అన్నటువంటిది. సో ఇదొక స్ట్రాటో వాల్కనో అనమాట. స్ట్రాటో వాల్కనో అంటే ఏంటి? వాల్కనోకి సంబంధించి ఆ సైడ్స్ అన్నటువంటివి చాలా స్టీప్గా ఉంటాయి, అలాగే లావా అన్నటువంటిది లేయర్స్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని స్ట్రాటో వాల్కనో అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా శాటిలైట్ డేటా ప్రకారం మనం చూస్తే ఆ వాల్కనోకి సైడ్స్లో అప్పుడప్పుడు గ్యాస్ ఫ్లూమ్స్ అన్నటువంటివి రావటం, టెంపరేచర్ అన్నటువంటిది పెరుగుతున్నట్టుగా గమనిస్తూ ఉండటం, అలాగే ఆ వాల్కనో యొక్క వెంట్ ఏదైతే ఉంటుందో అంటే కోన్ షేప్ పైన ఏదైతే మనకి ఆ మిశ్రమం బయటికి వచ్చేటటువంటి ప్లేస్ ఉంటుందో అది 9 మీటర్స్ లెంత్ అన్నటువంటిది పెరగటం. సో వీటి వల్ల ఆ ఏదైతే వాల్కనో ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకున్నారో దాన్ని మళ్ళీ డార్మెంట్ వాల్కనో అన్నట్టుగా కేటగిరైజ్ చేశారనమాట. సో అది ఎప్పుడైనా కూడా అగ్నిపర్వతం అన్నటువంటిది బద్దలయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం దాన్ని యాక్టివ్ వాల్కనో అన్నట్టుగా చెప్తాం.